దేవుడు మనల్ని ఎందుకు పిలుచుకున్నాడు అనేటటువంటి విషయాన్ని బట్టి మనం తెలుసుకుందాం. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని సొత్తు అయిన ప్రజలనై ఉన్నారు. చీకటిలో ఉన్నటువంటి మనల్ని వెలుగులోనికి రప్పించటానికి దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. ఈ లోకంలో చీకటి అనగా పాపము. ఈ పాపములో మనము ఒకప్పుడు జీవించినటువంటి వారమే. మనల్ని దేవుడు ఈ చీకటి సామ్రాజ్యం నుంచి మనల్ని వెలుగులోనికి నడిపించాడు. అనేక మందిని వెలిగించటానికి, ఈ లోక సంబంధమైనటువంటి పాపముల నుంచి మనల్ని విడిపించి మన చీకటిలోంచి బయటికి తీసుకుని వచ్చినటువంటి గొప్ప దేవుడు. అలాగే మనం కూడా అనేక మందిని చీకటిలో ఉన్నటువంటి వారిని వెలుగులోనికి రప్పించడానికి దేవుడు మనల్ని వెలుగులోనికి తోలుకొని వచ్చాడని సెలవిస్తున్నాడు. అయితే ఇదే పేతురు పత్రిక 2వ అధ్యాయము 20వ వచనంలో ఒక మాట ఉంటుంది. తప్పిదమునకై దెబ్బలు తినినప్పుడు మీరు సహించిన ఎడల మీకేమి ఫలము, మీకేమి ఘనము. మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితమగును. ఇందుకు మీరు పిలువబడితిరి. ఇందుకే మిమ్మల్ని దేవుడు పిలుచుకున్నాడంట. అంటే మనం ఇతరులకు మేలు చేసింటాం, వాళ్ళ ద్వారానే మనకు అనేకమైనటువంటి శ్రమలు వస్తాయి. దేవుడు మన కొరకు ఎన్నో మేలులు చేశాడు. ఈ భూమిని పుట్టించి మనకు తినడానికి తిండినిచ్చి, సూర్యచంద్ర నక్షత్రములిచ్చి, సమస్త సృష్టిని మన కోసం సృజించి, ఆయన మన కోసము ప్రాణం పెట్టి ఎంతో త్యాగం చేసినటువంటి దేవాది దేవుడు ఏ పాపము చేయకపోయినా ఆయన ఎన్నో మేలులు మనకు చేసినా కూడా ఆయనను కొరడాలతో కొట్టి ఉమ్మి వేసి యెరూషలేము వీధులలో ఈడ్చబడి ఎంతగానో దేవుడిని మనము చిత్రహింసలు పెట్టినటువంటి వారం. ఈ లోక సంబంధముగా మనం దేవుని చాలా బాధ పెట్టాము. ఆయనకు ప్రతిరోజు సిలువ వేసినటువంటి వారముగా మనము ఒకప్పుడు ఉండేవారం. అయితే ఏ పాపం చేయనటువంటి దేవునికి ఇన్ని శ్రమలు రావడానికి కారణము మనమే అయ్యాం. అందుకనే మేలు ఎప్పుడైనా సరే మనం ఎవరికైనా మేలు చేసినట్లయితే వారి ద్వారా మనకు ఖచ్చితంగా వస్తుందని దేవుడు తెలియజేస్తున్నాడు. మనం ఎన్ని మేలు చేసినా వాళ్ళు ఏదో రకంగా మనకు అపాయము చేయడానికే ప్రయత్నం చేస్తారంట. ఒకప్పుడు మన జీవితం ఏమి, ఇప్పుడు దేవుడు ఇచ్చినటువంటి ఈ గొప్ప కృపను బట్టి మనకు స్తోత్రములు తెలియజేయాలి దేవాది దేవునికి. ఎందుకంటే ఈ లోక సంబంధమైన పాపముల చేత మనం కొట్టుమిట్టాడుతున్నప్పుడు దేవుడు మనల్ని నడిపించి, తన వెలుగులోనికి నడిపించి, ఆయన రక్తం చేత మనల్ని పరిశుద్ధపరిచి దేవుడు మనల్ని ఈ సజీవులుగా ఈ భూమి మీద నివసించుటకు సహాయం చేసినటువంటి గొప్ప దేవుడు. అందును బట్టి మేలు చేసిన తర్వాత కీడు చేసినటువంటి వారు ఎందరో ఉంటారంట. అయితే ఇక్కడ పైన ఒక మాట ఉంటుంది 19వ వచనంలో, ఎవడైనను అన్యాయముగా శ్రమ పొందుచు దేవుని కూర్చిన మనస్సాక్షి కలిగి దుఃఖము సహించిన ఎడల అది ఏమీ ఉపయోగము, హితమగును. తప్పిదమైనకై దెబ్బలు తిరిగినప్పుడు మీరు సహించిన ఎడల మీకేమి ఘనము. తప్పులు చేసేటువంటి వారు అనేక మంది ఉంటారు. వారు ఏదో ఒక తప్పులు చేసి జైల్లో ఉండి రోగాల చేత అనేకమైనటువంటి బాధలు అనుభవిస్తుంటారు ఈ లోకంలో. దానివల్ల ఏం ప్రయోజనం లేదంట. కానీ నువ్వు ఏ మేలు చేసినటువంటి వానికి కీడు వచ్చినప్పుడే అది దేవునికి హితమగుతుందని దేవుడు తెలియజేస్తున్నాడు. మనల్ని అందుకే నియమించుకున్నాడు. మేలు చేసి కీడును అనుభవించడానికే మనల్ని దేవుడు నియమించుకున్నాడని ఈ వాక్యానుసారంగా మనము తెలుసుకోవాలి. అలాగే మొదటి పేతురు పత్రిక 3:9లో ఒక మాట ఉంటుంది. ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడితిరి గనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణైనను చేయక దీవించుడి. ఈ మాట ఎవరి గురించి మాట్లాడారంటే దేవుడు ఇద్దరు భార్యాభర్తల గురించి మాట్లాడాడు. పైన ఉంటుంది ఆ మాట. అటువలే పురుషులారా, 7వ వచనము, జీవమును కృపావరములో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరము కలగకుండానట్లు జ్ఞానము చొప్పున వారితో కాపురము చేయుడి. పురుషులతో దేవుడు తెలియజేసేటువంటి మాట,
మన ఎముకలో ఎముక కాబట్టి వారు కూడా మనకు ఇచ్చేటటువంటి దేవుడు గొప్ప వరాలు ఆశీర్వాదాలకు వారు కూడా కారకులు కాబట్టి వారితో జ్ఞానం చొప్పున కాపురం చేయమంటాడు. వాళ్ళు కూడా ఈ ఆశీర్వాదములకు వారసులంట. అందుకనే భార్యాభర్తలు ఇద్దరు కూడా దేవుడు పిలుచుకున్నటువంటి మాట ఏంటంటే, మిమ్మల్ని ఆశీర్వాదమునకు నేను వారసులను చేయటానికి నేను మిమ్మల్ని పిలుచుకున్నానంటాడు. అందుకనే ప్రతి కుటుంబంలో భార్యాభర్తలు ఇద్దరు రక్షించబడినట్లయితే ఆ కుటుంబం దేవుని చేత ఆశీర్వదింపబడిన వారుగా మనం చూస్తాం. కొన్ని కుటుంబాలలో భార్యకు రక్షణ ఉంటే భర్తకు ఉండదు, భర్తకు లేకపోతే భార్యకు ఉండదు. అలాంటి కుటుంబము దేవుని చేత ఆశీర్వదింపబడదు. ఎందుకంటే ఎవరికో ఒకరికి ప్రార్థనలకు అభ్యంతరం కలగజేస్తూ ఉంటారు. భార్యకు రక్షణ ఉంటే భర్త తాగి వచ్చి ఇంట్లో డిస్టర్బ్ చేస్తుంటాడు. భర్తకు రక్షణ ఉంటే భార్య ఏదో ఒక సమస్య సాకుతోని ఇంట్లో కుటుంబాల్లో భేదాలు కలగజేస్తూ ఉంటారు. అలాగే కుటుంబంలో ఇద్దరికి భార్యాభర్తలకు రక్షణ ఉన్నట్లయితే అది నీ కుటుంబము ఆశీర్వదింపబడుతుందని దేవుడి వాక్యానుసారంగా మనకు తెలియజేస్తున్నాడు. అలాగే 1 కొరింథీ 1:9 మన ప్రభువైన యేసుక్రీస్తు మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుని నమ్మదగినవాడు. మనం ఎవరి సహవాసం చేస్తున్నాం ఉదయం నుంచి సాయంత్రం వరకు? ఈ లోక సంబంధమైనటువంటి సహవాసంలో చాలా వరకు మనము తిరుగుతూ ఉంటాం. కానీ దేవుడు ఏ పాపం అంటకుండా మనల్ని పరిశుద్ధంగానే జీవించుటకు సహాయం చేశాడు. ఆయన ఆత్మచేత మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. మనం క్రీస్తు యొక్క సహవాసంలో ఉన్నట్లయితే ఆయన సహవాసానికి ప్రతిరోజు దేవుని సన్నిధి, దేవునితో ప్రార్థనలు, తర్వాత ఆయన యొక్క పాటలు పాడుతూ నిత్యము ఆయన సహవాసంతో మనం ఉంటే ఏ పాపం కూడా మనకు అంటకుండా దేవుడు మనల్ని కాపాడతాడంట. ఆయన సహవాసానికి మనల్ని దేవుడు పిలుచుకున్నాడు. ఈ సహవాసం చూడక లేకుండా ఎంతోమంది లోకాన్ని విడిచిపెట్టిపోయిన వాళ్ళు ఎందరో, హాస్పిటల్లో మగ్గిపోయే వాళ్ళు, జైల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎందరో దేవుని సహవాసానికి దూరం అయిపోయి పాపశాపములలో ఉంటూ దేవునికి విరోధమైనటువంటి కార్యాలు చేస్తూ ఈ లోకమును స్నేహించినటువంటి వారు ఎందరో, ఈ లోకాన్ని సహవాసాన్ని కోరుకున్నటువంటి వారు ఎందరో, సినిమాలు, షికార్లు, ఎన్నో సెల్లులు, ఇవన్నీ లోక సంబంధమైనటువంటి స్నేహాలకు బానిసలైనటువంటి వారు ఎందరో వీటికి సహవాసము చేస్తున్నటువంటి వారు చాలామంది. అయితే మన ప్రభుని యేసుక్రీస్తు ప్రభుల వారు మనల్ని రక్షించి ఆయన యొక్క సహవాసానికి మనల్ని పిలుచుకున్నానంటాడు. అలాగే 1 కొరింథీ 7:15 ఒక మాట ఉంటుంది. అయితే అవిశ్వాసి అయిన వాడు ఎడబాసిన ఎడబాయవచ్చును. అట్టి సందర్భములలో సహోదరునికైనను సహోదరికైనను నిర్బంధము లేదు సమాధానముగా ఉండుటకు దేవుడు మనల్ని పిలుచుకున్నాడంట. అవిశ్వాసులైనటువంటి వారు ఎందరినో మనం చూస్తూ ఉంటాం. వాళ్ళు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, రావచ్చు, రాకపోవచ్చు. అయితే మనల్ని దేవుడు ఎందుకు పిలుచుకున్నాడంటే ఆయన రక్తం చేత మనల్ని కడిగి పరిశుద్ధపరిచి ఆయన సన్నిధిని ఇచ్చి ఆయన సహవాసాన్ని ఇచ్చి దేవుడు మనల్ని ఎందుకు పిలుచుకున్నాడంటే ప్రతి ఒక్కరితో సమాధానంగా ఉండటానికి దేవుడు మనల్ని పిలుచుకున్నాడంట. ప్రతి ఒక్కరితో సఖ్యమైతే సమస్త ప్రజలతో సమాధానంగా ఉండమని పౌలు గారు అంటారు. సఖ్యమైతే సమస్త ప్రజలతో, మంచోడు కావచ్చు, చెడ్డవారైనా సరే, ఎవరితోనైనా మనం సమాధానంగా ఉన్నట్లయితే దేవుడు మనతో కూడా సమాధానపరచగలడు. శత్రువులను మిత్రులుగా చేయగలడు. నీ యొక్క ఆపదల్లో, అక్కర్లో దేవుడు నీకు సహాయం చేయగలడు. నిత్యము దేవుడు నీకు తోడై ఉంటాడు. అయితే మనం ఎలా ఉండాలి? ప్రతి ఒక్కరితో సమాధానంగా ఉండటానికి మనల్ని దేవుడు పిలుచుకున్నాడంట. 1 తెస్సలోనిక పత్రిక 4:7 పరిశుద్ధులగుటకే దేవుడు మనల్ని పిలిచెను కానీ అపవిత్రులుగా ఉండుటకు మనల్ని దేవుడు పిలువలేదంట. నిత్యము పరిశుద్ధతో నేను పరిశుద్ధుడను కనుక మీరు కూడా పరిశుద్ధులై ఉండమంటాడు దేవుడు. అలాగే మనం పరిశుద్ధంగా జీవించడానికి దేవుడు మనల్ని పిలుచుకున్నాడంట. ఈ లోక సంబంధమైనటువంటి పాపాలు మనకు వద్దని దేవుడు మనల్ని పరిశుద్ధపరిచాడు. ఈ లోక స్నేహాన్ని మనకు వద్దని, ఈ లోక సహవాసం మనకు వద్దని దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. అందుకనే పరిశుద్ధంగా జీవించాలి. ఆయన పరిశుద్ధుడు, నిత్యము పరిశుద్ధుడైన, యుగయుగాలకు ఆయన పరిశుద్ధత దేవదూతల చేత నిత్యము కొనియాడబడుతున్నటువంటి దేవాది దేవుడు ఆయన పరిశుద్ధుడు. నేను రోషము కలిగిన దేవుడను, నేను పరిశుద్ధుడను, యుగయుగములు జీవించుతున్నటువంటి గొప్ప దేవుడని అంటాడు. అందుకని మనం కూడా పరిశుద్ధంగా జీవించడానికి ఈ లోకం నుంచి మనల్ని దేవుడు పిలుచుకున్నాడంట. నిరంతరం నిలుచును